అయినాక బతుకమ్మ పండుగ గురించి మాకేమరికనే మీరు బతుకమ్మ పండుగ రోజు చీరలు ఆడుకునే గురి మేము దసరా రోజు సీసలు ఆడుకునే గురుతాం అంటే మీ ఇంట్లో గుమ్మడి పువ్వులు ఉన్నట్టే కదా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా ఆడుతున్నా అయితే ఏంది ఇప్పుడు ఈ 5 నుంచి వీకు నాకు పనుంది ఇగో సింధు నువ్వు ఇయ్యలేదనుకో నీ మీద ఒట్టేనే ఇక మీ పొల రాదారా ఇద్దరు సడ్డకులే అయితే ఇద్దరు అక్కలే పడితే ఒకటి వచ్చి ఒకటి రాకుండా ఉంటుందా ఇద్దరు మాట్లాడితే ఈ పండుగకి ఎంజాయ్ పాండుగో అరే పోయినసారి వాళ్ళు మనకు పడే మూమెంట్ అనే సెలవులు అయిపోయినాయి పేరు రా ఇప్పుడు వస్తారా 10 రోజులు ఉంటారు వాళ్ళు గుట్టకు తంగడుకో గుణకపుకు వస్తారు కదా అప్పుడు వాళ్ళకన్నా మొదలు పోయి మనం గుట్టకు కూర్చుందాం ఎందుకురా ఏమైతుందిగా ఏందో చెప్పు మీ ఇంటికాడ గుమ్మడి పూలు ఉన్నాయట కదనే ఒరి నీయవా అనే శాస్త్రానికి మా ఇంటికాడ ఉన్నాయని ఎవరు చెప్పిండ్రే నీకు ఎవరు చెప్పుడేందే మీ ఇంటికైనా గంత పెద్ద చెట్టు పెట్టుకొని ఎవరు చెప్పిర్రు అంటున్నావు చెట్టు ఉంటే అయిపోతుందా అనే పూలు ఉండద్దు దానికి పూలు పూయలే ఏం పూయలేయ్యల్లా పూలు ఎందుకు లేవే బొచ్చడు పువ్వులు ఉన్నాయట ఓ 2 ఇయ్యలేవే పొద్దుగాల తెంపినావటగా నేను ఎవరికి చెప్పగాని ఉన్నాయని గుమ్మడి పూలు లేవు గాని గులాబీ పూలు ఉన్నాయి 2 ఇత్త పట్టు గులాబీ పూలు నేనేం చేసుకోవాలనే సిగలకి ఇట్లా పెట్టుకోవన్నా సిగల పెట్టుకోవడం ఎందుకే ఎవరైనా లేరా బాయ్ ఫ్రెండ్స్ అలాకి ఇచ్చి ప్రపోజ్ చేయిపో నాకు మా తెలిసే గులాబీ పూలనేమో ప్రపోజ్ చేయడానికి ఉపయోగించుతారు గుమ్మడి పూలనేమో బతుకమ్మ వేరియడానికి ఉపయోగించుతారు మనకు ప్రపోజ్ చేసే అంత సినిమా లేదు కానీ 2 గుమ్మడి పూలు అయితే ఇయ్యి బతుకమ్మను వేయించుకుంటా అగో నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా పువ్వులు పూయలేవని మళ్ళీ అడుగుతావు ఇగో సింధు అబద్ధాలు ఆడకే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారట నువ్వు ఇంటెనక పువ్వులు తెంపంగా ఇంటెనకలు వచ్చి చూసిందాటనే అది చెప్తేనే నేను నీ దగ్గర పువ్వులకు వచ్చిన అవసరమైతే పువ్వు చొప్పున 5 రూపాయలు ఇస్తా 2 పువ్వులు ఇయ్యాల రేపు మొగోళ్ళ కన్నా ఆడోళ్ళనయ్యని తీయే అంటే మీ ఇంట్లో గుమ్మడి పువ్వులు ఉన్నట్టే కదా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా ఆడుతున్నా అయితే ఏంది ఇప్పుడు ఈ 5 నుంచి వీకు నాకు పనుంది ఇగో సింధు నువ్వు ఇయ్యలేదనుకో నీ మీద ఒట్టేనే నా మీద ఒట్టేస్తానవే నిలబడి పండుగోలే నిన్ను కొంచబోను ఇక్కపా దయ్య నిలబడినట్టు నిలబడ్డాయి నువ్వు లండే అన్నా మంచిదే నాకైతే తీపో నిన్ను సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేసినట్టు బతుకమ్మ నిన్ను కూడా నిమజ్జనం చేస్తాయి ఇగో నా దగ్గర పూలు ఉన్నాయని వాళ్ళకన్నా చెప్పినావనుకో నీ మీద ఒట్టే పీకి నుంచి ఎవరికి చెప్పనే ఎవరింటికాడ అడిగినా కూడా గుమ్మడి పూలు ఇవ్వంటారేంటి ఎవరింటికాడ ఉన్నాయో ఏమో పాటైతే పోయే వాళ్ళు నన్ను అడుగుదా బాయ్ గుమ్మడి పువ్వులే ఎవరిచ్చిర్రే ఇచ్చింది ఇంకా బాగానే ఉన్నాయని ఓ ఫుల్ ఉన్నాయి అలా పెద్ద చెట్టు ఉంది ఇంటెనక మరి మాకు ఇద్దరా ఇద్దది పూర్రి మనం పోయి ఆడుదా అమ్మతోడు నా మీద ఒట్టేసుకున్నానే మీరు పోకుర్రి మేమెందుకో మేము ఖచ్చితంగా పోతాం మా గుమ్మడి పూలు కావాలి అమ్మతోడే నేను ఎవరికి చెప్పొద్దని నా మీద ఒట్టేసిందే అప్పుడు నేను చత్తనే మీరు పోకుర్రి నువ్వు చత్తా మాకేంది మేము ఎన్ని ఇల్లు తిరిగినా కూడా మా గుమ్మడి పూలే దొరకలేదు మేము పోయి తెచ్చుకుంటాం ఆగుర్రే తెచ్చుకున్నారు కానీ నేను చెప్పినానైతే నా పేరు చెప్పకుర్రే ప్లీజే సరేనే మేము గుమ్మడి పూలు అడుక్కొని వస్తాం మళ్ళీ వేరే పూలు నువ్వు మీ ఇంటికాడు ఉండు సరేనే సరే అది నా మీద ఒట్టేసింది ఇప్పుడు ఎట్లా బొట్టు తీసి గట్టేసిన ఇప్పుడు నాకేం కాదు సింధు సింధు ఉన్నావా ఏందో చెప్పుండ్రు ఇద్దరు అక్షరాలు కలిసి గిట వచ్చిండ్రు కొన్ని గుమ్మడి పూలు ఇయ్యరా
ఏంది గుమ్మడి పూల గుమ్మడి పూలు ఏం లేవు. నేను మా ఇంటికాడ గుమ్మడి పూల దుకాణం పెట్టిన ఏంది ఊరంతా నా దగ్గరికి వస్తారు గుమ్మడి పూల కోసం. ఏం లేవు పీకుండ్రి. దుకాణం పెట్టుడు కాదు, మీ ఇంటి ఇంకా గుమ్మడి చెట్టు ఉన్నదని మాకు మా తెలుసు. తేపో ఇంట్లో వేసేవు. ఎత్తా గుమ్మడి పూలు ఎత్తా, అలా మీ ఇద్దరి మలిసి కూడా ఎత్తా. అయినా మా ఇంటికాడ గుమ్మడి పూలు ఉన్నాయని మీ ఇద్దరికి ఎవరు చెప్పిండ్రు? మాక అది అది ఇంతకు ముందు ఆరుగకి ఇచ్చినవాట కదా, ఆమెనే చెప్పింది. ఓ పోరి, అది దాని పేరు ఎప్పకన్నది. అయ్యో అయ్యో, అది దాని పేరు చెప్పకన్నది. చెప్పిందా చెప్పిందా? అయితే అది జత్తది పో, దాని మీద ఒట్టేసిన అది జత్తది, నాకైతే తెలియదు. అది జత్తయ్యామని మాకెందుకు కానీ 2-3 గుమ్మడి పూలు అయితే తినలే. అది లేవని 2కు అడుగుతారు. ఇవి ఒక 4 ఉండే, 2 దానికే ఇచ్చిన, ఇంకా 2 ఉన్నాయి అంతే. నేను వేరించుకున్నందుకు కావద్దా నాకు? అయ్యో 2 ఉన్నాయా? నువ్వొకటి ఉంచుకొని మాకొకటి ఇయ్యరా, సాత్రానికి అట్లా గౌరమ్మ మందం. సరే ఇత్త గాని మీరు ఇట్లా ఆరికలెక్కే వాళ్ళకని చెప్పిందనుకో మంచిగా ఉండదు. ఇచ్చిన పువ్వు కూడా ఇంటికి వచ్చి గుంజుకుంటా. వాళ్ళ ఇంటికాడ ఈ పువ్వు ఉంది ఆ పువ్వు ఉంది, ఇంటికెళ్ళి వచ్చి చెప్పింది, ఇంటి ముందట లెక్క చెప్పింది అంటే నడవది. చెప్పం తే ఇగోండ్రి, ఎవరికి చెప్పకుండ్రి. ఒకళ్ళు చెప్పిందనుకో మీ ఇద్దరి మీద ఒట్టే. ఎవరికి చెప్పవే? అవురా అడుగుడే మర్చిపోయినా, నీ సీరియల్ బిజినెస్ ఏడు దాకా వచ్చిందిరా? ఏడ్రా చీరలు అన్నీ అయిపోయినాయి, పోయి హైదరాబాద్ తేవాలి. ఇంకెప్పుడు తెస్తావు? పండుగ అయిపోయినాక గిట్ట తెచ్చి అమ్ముతావు ఏంది? ఇంకా స్కూళ్ళకు కాలేజీలకు సెలవులు రాలేదు, అందరు హాస్టల్లో ఉన్నారు. ఇప్పుడు పోయి అమ్మితే ఎవరు కొంటారా? అవు ఇది కూడా కరెక్టేరా. అయినా కానీ నువ్వు ఓన్లీ చీరలు అమ్ముతామేందిరా, డ్రెస్సులు అమ్ముతాయింది, మాసం కొనుక్కోవా? అవ్వరు కొడుకు, మిమ్మల్ని నమ్ముకొని పెడితే ఉన్న నమ్ముకుని అయితే రా. ఈ పండగ కొంటే మళ్ళీ వచ్చా పండగ దాకా అసలు పైసలు వేయరు. మీకన్నా ఆడోళ్ళు అయ్యేవరా, పత్తెన్న గిత్తెన్న పోయి మంచిగా కొంటారు, పైసలు ఇస్తారు. ఎవరో పుస్తకం గంట మాట అంటే మేము గంటలాం కదవా? అరే మిమ్మల్ని లంగలు కాదురా, జాంగలు అనాలే. జేబులో 500 ఉంటే మరి ఇంటి దగ్గర బట్టలు కొన్నాం, ఇంక పైసలు వేయాలని ఉంటా అదిరా, పోయి వెంటనే చేతులు పెడతారు. ఈ నల్ల మొక్క పొల్లారా. అవురా సుమన్గా, దసరాకి మనం ఎట్లా తాగిపోతాం, కొత్త డ్రెస్ ఎందుకురా? ఆ కొత్త డ్రెస్ వేసుకొని తాగిపోతే అంత డ్రెస్ అంతా ఖరాబ్ అవుతుంది. దానికి బదులు కొత్త డ్రెస్ కొనే బదులు వాయిన్స్లో 1000 రూపాయలు పెట్టినాం అనుకో, ఫుల్ వస్తుంది, మళ్ళీ తాగిపోరచ్చు. మనకు కొత్త డ్రెస్ వద్దు, టీషర్టు షార్ట్ ఉంటే చాలు. దసరాకి మంచిగా తాగి కింద ఎట్లా పడితే అట్లా బొర్రచ్చు. ఏమంటావు? అవురా అశోక్? అవు గంతేరా. నీ అవా చీరలలో ఎంత లాభం వచ్చినా నేను డ్రెస్ కొనేది లేదు, గదే పాత డ్రెస్ చేసుకుంటా. అరే ఇంకా పాత డ్రెస్ ఎందుకురా, నువ్వు అమ్మంగా మిగిలిన చీరలకి వెళ్ళి ఒక చీర కట్టుకో, సద్దుల నాడు ఒకటి కట్టుకొని బతుకమ్మ ఆడు, దసరా నాడు ఒకటి కట్టుకొని చెమ్మచెక్కాడు చెమ్మచెక్కాడు. ఏ ఆవుర్రా, అయినా ఈ చెరువులు ఎప్పుడు వస్తాయిరా? ఈ ఎడ్డి మొక్కలను చెప్పు, ఏడున్నావు నువ్వు? అసలు ఈ లోకంలో ఉన్నావా? సెలవులు నిన్నటి నుంచే వచ్చే, అయినా సెలవుల గురించి నీకెందుకురా? ఓహో సీరియల్ ఇస్తాందుకా? సీరియల్ కాదురా, సీరియల్ తెచ్చుడే. ఏనసారి పండగకి మా పిల్ల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి సెలవులోకి వచ్చిందిరా. ఇప్పుడు సెలవులు వచ్చినాయనుకో అది వస్తుందని చూస్తున్నా. అయితే సెలవులు వచ్చినాయా? మాత్తది అయితే మాత్తది. ఒరినాక మర్చిపోయినరా, మీ పొల్లు వచ్చినాకో మా పొల్లు కూడా వస్తుందిరా. ఇక మీ పొల రాదారా? ఇద్దరు సడ్డకులే అవుతారు, ఇద్దరు అక్కలనే పడుతుంది. ఒకటి వచ్చి ఒకటి రాకుండా ఉంటుందా? ఇద్దరు మాట్లాడుతుంది. ఈ పండుగకి ఎంజాయ్ పాండుగో, ఈ పండుగకి ఎంజాయ్ పాండుగో. ఏం ఎంజాయ్ ఏం పండుగనో తీరా, ఇదే 5వ పండుగ. ఇక నన్ను వాళ్ళు పడుతురో పడరు ఈ పండుగ కన్నా. అరే పోయినసారి వాళ్ళు మనకు పడే మూమెంట్ అనే సెలవులు అయిపోయినాయి పేరురా. ఇప్పుడు వస్తారా 10 రోజులు ఉంటారు వాళ్ళు, గుట్టకు తంగడుకో గుణకపుకు వస్తారు కదా, అప్పుడు వాళ్ళకన్నా మొదలు పోయి మనం గుట్టకు కూర్చుందాం. ఎందుకురా ఏదైతేందుకా? ఆడ అనేది అట్లా కాదురా, కర్రె పాడుకావు. ముందు పోయి గుట్ట కూర్చుంటే అంటే ఏరగతందుకు కాదు, వాళ్ళు వచ్చినాక వాళ్ళకి లైటింగ్ కొట్టచ్చు అని వాడు చెప్తాడు. ఓహో దట్ట అయితే ఇంకో వాడు. అయినా వాళ్ళు రాకముందే పోయి కూర్చుంటే మానం పోదు అంటాను కావచ్చు అనుకున్నారా? అందుకే రా నీకు 5 పండుగలు పోయినా పడతలేదు. 5 పండుగలు కాదురా, నీకు 50 పండుగలు పోయినా పడదు పో. అరే నువ్వు నన్ను బాగా తక్కువ అంచనా ఎత్తానవరా. అగో నిన్ను తక్కువ అంచనా వేసిపోయిందిరా. నువ్వు ఉండుడే తక్కువ ఉంటివి. అరే హౌలే, నేను అన్నది ఇట్లా కాదురా, ఈసారి మా పొలను ఫ్లాట్ చేసుడే. మీ ఇష్టంరా, మీరు ఏమైనా చేసుకోరు. కానీ నేను కూడా వస్తారా మీతో గుట్టకు పువ్వుకు, ఎందుకంటే మా పిల్ల కూడా వస్తుంది పువ్వు కోసం. ఎట్లా పోయినా సరే పడ్డది నాకు, కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటాం తంగడి చెట్ల కింద కూర్చొని.
మీ పోరు అంటే లోకల్ కాబట్టి తొందర పడ్డది. మా పోరీలు రావాలంటే అమాస కోసం పున్నా కోసం వస్తారు. నీ అంత తొందర ఏడబడతారు మాకు. అరే పడగొట్టేందుకు రోజులు ఎందుకురా, చిన్న రోజా పువ్వు ఉంటే చాలు పడిపోతారు. అరే రోజా పువ్వులు కాదు కానీ మా ఇంటి గన్నేరు పూలు ఉన్నాయిరా, అవి ఇచ్చే పడతారా? పరుడు కాదురా, సత్తారు. ఒక గన్నేరు పువ్వులు ఇస్తారా వాడన్నా? ఏమైందిరా ఏమో సచ్చురు పిచ్చురని మాట్లాడతారు. ఏం లేదే, రోజా పువ్వు ఇస్తే అమ్మాయిలు పడతారని వెంకటగా అంటాడు. మరి గన్నేరు పువ్వు ఇస్తే ఎందుకు పడరా అంటే సత్తారు అది ఇస్తే అని అంటుండీడు. ఈ రోజులలో అమ్మాయిలు రోజా పువ్వు ఇచ్చినా పడతలేరు, రోజుకో గిఫ్ట్ ఇచ్చినా పడతలేరు. మరి ఎట్లా పడతారే? మంచి మనసు ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచి హైట్ ఉండాలి రా. అంటే ఇప్పుడు నాకు అవి లేవు కదా, అంటే నాకు అమ్మాయిలు పడరా? ఓరు కోడు కాడే, నాకు అమ్మాయిలు పడరాడ్రా. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు పడతానే వదన్నారా? సరే కానీ ముగ్గురు తోడు దొంగలు ఎట్లా పోతారు? ఎట్లేదురా చక్కగా పోతాను. చక్కగా పోతారా? పొంగ పొంగ మూలలు ఉంటాయి, గుద్దుకోలేదు ఇక్క. ఓ కర్ర ఒక పొడ, మేము పోయేది పువ్వులకు రా. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ కాదా? అగో అవునో కదా, మాకేమెరికనే, మేమైనా ఆడోళ్ళమా? అగో ఈ ఎంగిలి పూల బతుకమ్మ గెలవడానికి ఆడోళ్ళు మొగోళ్ళు అని తేడా ఏముందిరా, అందరికి తెలిసి ఉండాలి పండగ. అయినాక బతుకమ్మ పండుగ గురించి మాకేమెరికనే. మీరు బతుకమ్మ పండుగ రోజు చీరలు ఆడుకునే గురి, మేము దసరా రోజు సీసలు ఆడుకునే కుడతాం. దసరా రోజు సీసలు ఆడుకునే కుడతాం. మీకు పండగ అంటేనే తాగుడాయ్. మీరు పండగలక చూసిర్రా? ఎప్పుడు పండగ వస్తుంది, ఎప్పుడు తాగుదామా అని చూస్తారు. అరే పండుగలు ఎందుకు వస్తే? పండుగలు అంటేనే తాగుడే. మీకు ఏ పండుగకు తినద్దో ఏ పండుగకు తాగద్దో తెలియదారా? మొన్న గీడు అలా తాత బతుకున్నాగానే బియ్యం ఇచ్చిండు, ఎక్కడ ఇస్తారా అనే గట్లా? ఎందుకు ఇయ్యడే? ఆడిస్తాడు, ఆడికి తాగుడు తినుడు ఉంటాయి. తాత ఎందుకే? అగో తాతకు బియ్యం అయితే మీకేమైతుంది? అయినా కానీ నేను ఇచ్చింది మా తాత కాదు, మన అందరి తాతకు. ఓ ముండ కొడుక, మా తాతలు బతుకున్నాగానే చంపుతానవేందిరా? ఓ పిసనా, తాత అంటే మీ తాత కాదు, మా తాత కాదు, మన అందరి తాత, గాంధీ తాత. అరే సుమన్గా ఏం మాట్లాడుతున్నావురా? ఎగిరితా అంతా గాంధీ తాత జోకులేందా? ఏ మీరు పూల కుదరేమా చక్క పీకుర్రి, ఈడాచి కయ్యర కయ్య కొడతారు పీకుర్రి. మీతో ముచ్చట పెట్టే అంత టైం మాకు కూడా లేదు. అసలు వేయాలి ఎంగిలి పూల బతుకమ్మ, పూలకోవాలి. పాలు రేపు పోదాం. బతుకమ్మ పువ్వుల్లో మెరిసేల ఇవ్వాల తల్లి, చిరునవ్వుల్లో కురిసేల వెన్నెల బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల తల్లి, నిన్ను చూసాక ముడిసే నింగినేల. సరిగమనే గలగలితే బతుకమ్మ పాటల్లో, సిరివెన్నెల జత కలితే బతుకమ్మ ఆటల్లో, హరివిల్లే ఇలకొచ్చి బతుకమ్మకు రంగులద్దగా. బతుకమ్మ బతుకమ్మ చిరునవ్వులివ్వమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా దైవం నీవమ్మ, బతుకమ్మ బతుకమ్మ చిరునవ్వులివ్వమ్మ, బతుకమ్మ బతుకమ్మ మా దైవం నీవమ్మ. ఎవరు మనమే నలుగురమా? ఇంకెవరు వస్తారే? అందరికి చేరాలి వచ్చే ఉండే. ఎవరు వచ్చినా రాకుండా మనమైతే ఆడదాం పట్టుర్రి. సరే పట్టు. కట్ట మీద రెండు ఉయ్యాలో కళ్యాప చెట్లు ఉయ్యాలో, 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 గాలివానలొచ్చి ఉయ్యాలో కొమ్మలు వేలాడే 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 ఉయ్యాలో, కొమ్మలకు మా తల్లి ఉయ్యాలో చెయ్యెత్తి మొక్కే 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 ఉయ్యాలో,
ఏమైంది ఇంకా అత్తలేరు? అత్తరే నావురా రారా అత్తరిది అసలు వచ్చిరా రాలేదా? నాకు ఇట్లా తెలుసారా అత్తరే నాకు పానం అవుతలేదారా ఆరు లేక నేను నిన్నే చూసిన మొన్న చూసిన నేను కూడా బాగా రోజు అవుతుంది నేను అవుతలేనా ఆగు వీళ్ళు అప్ప నుంచి చూస్తాను పిట్టకెట్టిన టీనే ఉండి చూస్తాను ఏమైంది అసలు వీళ్ళకు అడుగు ఏ మీరు ఎందుకు ఈడున్నారు ఏమో అప్ప నుంచి ఈడాచి ముచ్చట్లు పెడతాను మీకేం పని బతుకమ్మ ఇట్లా ఆడతారా ఏంది అది బతుకమ్మ చూసడానికి వచ్చినాం బతుకమ్మ చూసడానికి ఏమంటారా అంతే అంతే బతుకమ్మలకు వచ్చినాం. బతుకమ్మ బతుకమ్మ ఆడు రాడు మీరు బతుకమ్మలు చూస్తేందుకు రాలే మీరు ఎందుకు వచ్చిరో మాకు మా తెలుసు నీకు తెలుసానే ఎందుకు వచ్చిర్రో వాళ్ళు అచ్చమ్మ లేదా అనే అలా మరవరాళ్ళ కోసం వచ్చిర్రే ఇల్లు ప్రతి బతుకమ్మకి ఇట్లనే వచ్చి చూస్తారు అబ్బా కర్రోళ్ళారా గింత కథ ఉందారా మీరు ఎందుకు వచ్చిరో నాకు మా తెలుసు కానీ ఇంకా మీ వాళ్ళు రాలేదు వాళ్ళకి ఇంక ఎగ్జామ్స్ అయిపోలేదట రేపేళ్ళుండ మారుతారు కానీ మీరు పోర్రి అయ్యో తెలుసా రాలేదా మీ అక్క ఈ పోరికి అన్నీ తెలుతాయి సరే సరే అరే రాలేదట్రా పోయి నైట్ కుద్దాంపా ఆడుకోరు మీరు బతుకమ్మ ఆడుకోరి ఏ వాళ్ళు వేయరు కదనే మనం బతుకమ్మ ఆడదాం పట్టుర్రి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో 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 రంగుల పువ్వుల చందమామ బంగారు బతుకమ్మ చందమామ పుత్తడి బొమ్మవే చందమామ పూలవనం నువ్వే చందమామ